గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ ఆఫ్ నెంబర్స్ తెలుసుకున్నాం. దాంట్లో అంకెలను ఇస్తే ఎన్ని అంకెల సంఖ్యలు ఎలా రాయాలి చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో అంకెలను ఇచ్చి మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్యను కనుగొమని అంటాడు. అలాంటప్పుడు ఎలా రాయాలో చూద్దాం. దానికన్నా ముందు కొంచెం అంకెల గురించి తెలుసుకుందాం. అంకెలలో ఒక అంకె చిన్న సంఖ్య. ఒక అంకె చిన్న సంఖ్య ఏంటిది? అది ఒక అంకె చిన్న సంఖ్య వచ్చేసి 1. నెక్స్ట్ ఒక అంకె పెద్ద సంఖ్య. ఒక అంకె పెద్ద సంఖ్య వచ్చేసి 9. అలాగే 2 అంకెల చిన్న సంఖ్య. 2 అంకెల చిన్న సంఖ్య అన్నప్పుడు 10. 2 అంకెల పెద్ద సంఖ్య. 2 అంకెల పెద్ద సంఖ్య ఏంటిది? 99. తర్వాత 3 అంకెల చిన్న సంఖ్య. 3 అంకెల చిన్న సంఖ్య ఏమవుతుంది? 99కి 1 కలిపితే 3 అంకెల చిన్న సంఖ్య అనేది వస్తుంది. 3 అంకెల చిన్న సంఖ్య 100. 3 అంకెల పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య = 999. ఇక్కడ చిన్న సంఖ్య అన్నప్పుడు మనం ఏం రాస్తాం? 1 రాసి 0 పెట్టుకోవాలి. ఎన్ని అంకెల సంఖ్య అని అడిగినప్పుడు ఒకదాని తర్వాత అన్ని సున్నాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 అంకెల సంఖ్య అన్నాడు కాబట్టి 1 రాసి 2 సున్నాలు పెట్టుకున్నాం. అలాగే 4 అంకెల చిన్న సంఖ్య అని అడిగినప్పుడు ఏం రాస్తాం? ఫస్ట్ 1 రాసి 3 సున్నాలు, మొత్తం 4 అంకెలు అవుతాయి. 4 అంకెల పెద్ద సంఖ్య అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎన్ని అంకెల సంఖ్య అడుగుతారో అన్ని 9s పెట్టుకోవాలి. అయితే దీన్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడో మనం చూద్దాం. ఎగ్జాంపుల్, 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య నుండి 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య నుండి 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యను తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యల మధ్య భేదం అన్నట్టు. తీసేస్తే అని అంటే వాటి మధ్యలో భేదం అన్నట్టు. ఎన్ని అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అన్నప్పుడు అన్ని 9లు రాసుకోవాలి. 3 అంకెలు అన్నాడు కాబట్టి 3 9లు రాసుకున్నాం. దాని తర్వాత 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, మళ్ళీ ఇది కూడా పెద్ద సంఖ్య కాబట్టి 2 అంకెలు కాబట్టి 2 9s ఇట్లా రాసుకొని భేదం తీసివేస్తే భేదం ఎంత వస్తుంది అన్నప్పుడు మైనస్ చేయాలి. ఏమొస్తుంది? 0 0 9. ఏమొచ్చింది? ఇది ఆన్సర్ 900. ఈ విధంగా మనకి 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య నుండి 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యను తీసేస్తే ఎంత వచ్చింది? 900 వచ్చింది. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమని అడుగుతాడనంటే 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య నుండి 3 అంకెల మిక్కిలి ఇక్కడ నుండి కాకుండా పెద్ద సంఖ్య 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య మధ్య భేదం ఎంత? 4 అంకెల మిక్కిలి
పెద్ద సంఖ్య 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నప్పుడు 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 4 అంకెలు అంటే 4 9s రాసుకోవాలి. 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అంటే 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలి? చిన్నది కాబట్టి ఒక 1 రాసుకొని 2 zeros వేసుకోవాలి. నెక్స్ట్ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏమొస్తుంది? 9 ఇట్లోంచి 0 పోతే 9, 9 ఇట్లోంచి 0 పోతే 9, 9 ఇట్లోంచి 1 పోతే 8, రిమైనింగ్ 9. ఇది ఆన్సర్. ఈ విధంగా మనల్ని ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటితో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మిక్కిలి చిన్న సంఖ్యలను కనుగొనమని అంటాడు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు 2, 4, 8, 6 2, 4, 8, 6 ఇలా నెంబర్స్ ఇస్తాడు. ఇలా ఈ నెంబర్స్లతో వీటితో ఏర్పడే సంఖ్యలలో మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యలను రాయండి. ఇప్పుడు వీటితో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య అన్నప్పుడు మనం ఏం చేయాలి? పెద్ద నుండి రాసుకోవాలి, పెద్ద నుండి చిన్న రాసుకోవాలి. ఇచ్చిన నెంబర్స్లలో పెద్ద నెంబర్ ఏంటిది? మనకు ఇచ్చిన నెంబర్లలో పెద్ద నెంబర్ వచ్చేసి ఏంటిది? మిక్కిలి పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద నెంబర్ ఏంటిది? 8. ఫస్ట్ పెద్ద నెంబర్ వచ్చేసి మనం 8, దాని తర్వాత నెంబరు 6, తర్వాత 4, తర్వాత 2. ఇది మిక్కిలి పెద్ద సంఖ్య అవుతుంది. నెక్స్ట్ మిక్కిలి చిన్న సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలి? చిన్న నుంచి రాసుకోవాలి, లేకపోతే దీనికి ఆపోజిట్ రాసుకుంటే అదే మిక్కిలి చిన్న సంఖ్య అవుతుంది. 2, 4, 6, 8 ఇట్లా. మిక్కిలి పెద్ద సంఖ్య అన్నప్పుడేమో పైన పెద్ద నుంచి తక్కువకు రాసుకోవాలి, మిక్కిలి చిన్న సంఖ్య అన్నప్పుడేమో తక్కువ నుండి ఎక్కువకు రాసుకోవాలి. చిన్నది ఏదో చూసి దాని నుండి పెద్ద వరకు రాసుకోవాలి. ఒకవేళ ఇదే విధంగా 0 ఇస్తే మనం మిక్కిలి పెద్ద సంఖ్య మిక్కిలి చిన్న సంఖ్య ఎలా రాయాలో చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్, 9, 6, 0, 4లతో వీటితో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యలను రాయండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సంఖ్యలలో ఏంటిది? చిన్నది ఏంటి? 0. మనం ఇప్పుడు 0తో నెంబర్ రాసినాం అనుకోండి, 0, 4, 6, 9. ఇది ఏమవుతుంది? 4 digits నెంబర్ కాదు, ఇది 3 digit నెంబర్ అవుతుంది. కాబట్టి ఇట్లా రాస్తే తప్పు, ఇది ఇట్లా రాయొద్దు. ఇప్పుడు ఎట్లా రాయాలో చూద్దాం. మిక్కిలి చిన్న సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలి? 0 తర్వాత ఏది చిన్నదో చూసుకోవాలి. 0 తర్వాత దీంట్లో ఏది చిన్నది? 4 చిన్నది. కాబట్టి ఫస్ట్ 4 రాయాలి. 4 రాసిన తర్వాత మళ్ళీ అప్పుడు 0 రాయాలి. 4, 0 తర్వాత ఏది? 6, 9. ఇది మిక్కిలి చిన్న సంఖ్య అవుతుంది. నెక్స్ట్ మిక్కిలి పెద్ద సంఖ్య అన్నప్పుడు పెద్దది ఏది చూడాలి. పెద్దది ఏంటిది? 9, దాని తర్వాత 6, దాని తర్వాత 4, తర్వాత 0. ఇట్లా ఈ విధంగా మనం మిక్కిలి పెద్ద సంఖ్య మిక్కిలి చిన్న సంఖ్య అని అన్నప్పుడు ఇట్లా నెంబర్స్ అనేది రాసుకోవాలి. ఇంతకుముందు మనం ఇప్పుడు అంకెలు ఇస్తే సంఖ్యలు వాటితో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మిక్కిలి చిన్న సంఖ్య వీటి గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటిదో చూద్దాం. ఈ రెండింటిని మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అని అంటే దీన్ని ఏమంటారు? స్థాన విలువ. తెలుగులో ఏమంటారు? స్థాన విలువ. అదేవిధంగా ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఇది ముఖ విలువ, సహజ విలువ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఇచ్చి దాంట్లో మనకి ఇట్లా ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ కనుక్కోండి అని అడుగుతాడు. అది ఏ విధంగానో మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ 2, 3, 2, 4 ఇట్లా ఇచ్చి ఈ కింది వాటిలో అండర్లైన్ చేసిన నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని అన్నప్పుడు అక్కడ 3 కింద అండర్లైన్ చేసింది. 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. కాబట్టి 3ని ఏం చేసుకోవాలి? అంటే ఏ ప్లేస్లో ఉందన్నప్పుడు మనం హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది అని రాయాలి. అదే ఒకవేళ 3 యొక్క ఫేస్ వాల్యూ అని అంటే ఏమని రాయాలి? 3నే. ఏ నెంబర్ అయినా అది దాని ఫేస్ వాల్యూ అడిగినప్పుడు అది ఏ ప్లేస్లో ఉన్నదన్నది మనకు సంబంధం లేదు. ఆ సంఖ్య ఏ సంఖ్యనో అదే రాయాలి. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలని అనుకుంటే, ఇప్పుడు ఫేస్ అన్నాడు. ఫేస్ అంటే మన మొహం. మన మొహం ఎక్కడ కూర్చున్నా మన మొహం మనకే ఉంటుంది. మనం కూర్చునే ప్లేస్ మారుతుంది. అక్కడ ఇక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు మనం. కానీ మన ఫేస్ అనేది మాత్రం మనదే ఉంటుంది, అది మారదు. కాబట్టి అట్లా గుర్తుంచుకోవాలి మనం. అంటే నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు అదే నెంబర్ ఉంటుంది. దానికి కూర్చునే ప్లేస్ అనేది మారుతూ ఉంటుంది. అంటే దాని స్థానం అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఫేస్ వాల్యూ అన్నప్పుడు, ప్లేస్ వాల్యూ అన్నప్పుడు ఇది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. 4764. This is the number. Then underline the 4. What is the place value of this number? 4 యొక్క ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే ఏంటిది? ప్లేస్ అనేది అది ఏ ప్లేస్లో ఉంది? వన్స్ ప్లేస్లో ఉంది. వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రెండు కూడా సేమ్ ఉంటాయి. అక్కడ దాని ప్లేస్ వాల్యూ 4, ఫేస్ వాల్యూ కూడా 4 అన్నట్టు. ఇట్లా ఇచ్చిన సంఖ్యలో దాని యొక్క దీని మీద ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తారు. అట్లా ఇచ్చిన సంఖ్యలో 4 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత? ఇట్లా ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ దీంట్లో 4 అనేది ఇచ్చిన నెంబర్లో 4 అనేది 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఆ 2 ప్లేస్ల మధ్యలో భేదాన్ని కనుక్కోమని అన్నాడు. అంటే ఇక్కడ 4 చూడండి ఎక్కడ ఉంది? 4 అనేది వన్స్ ప్లేస్లో ఉంది, ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ థౌజండ్స్ ప్లేస్లో, వన్స్ ప్లేస్లో. ఈ రెండింటి మధ్యలో మనం భేదాన్ని కనుక్కోవాలి. అంటే 4000 ప్లేస్లో ఉంది 4000 మైనస్ వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4. ఇది సబ్స్ట్రాక్షన్ చేయాలి మనం. సబ్స్ట్రాక్షన్ ఎట్లా చేయాలి? 4000 మైనస్ కింద 4 వేసుకుంటే 0 నుంచి 10 పోదు 4 పోదు కాబట్టి అప్పుడు తెచ్చుకుంటాం 6 9 9 3 3996. ఓకే. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వి విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. 4025లో 0 యొక్క స్థాన విలువ, ప్లేస్ వాల్యూ. వేర్ ఇట్ హ్యావ్ ఇట్స్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ, దోస్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైనా కూడా 0 ఎక్కడున్నా కూడా దాని యొక్క ప్లేస్ వాల్యూ అనేది, ఫేస్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. అది ఏ ప్లేస్లో ఉన్నా సరే.
4025లో జీరో యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? జీరో. ఫేస్ వాల్యూ జీరో, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ జీరో, ప్లేస్ వాల్యూ జీరో. ఎక్కడున్నా కూడా దాని విలువ అనేది జీరోనే. నెక్స్ట్ ఇప్పుడు ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రాయడానికి మనం ఎక్స్పాండ్ ఫామ్ రాసుకుంటే ఈజీగా రాయొచ్చు. ఏంటిది? ఎక్స్పాండ్ ఫామ్, సంఖ్య యొక్క విస్తరణ రూపం. దీన్నే ఎక్స్పాండ్ అంటారు, విస్తరించడం. అయితే మనం ఇచ్చిన నెంబర్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలనేది చూద్దాం. ఎగ్జాంపుల్ 4629. దీన్ని ఎక్స్పాండ్ ఫామ్లో మనం ఎలా రాస్తాము? 4000 ప్లేస్లో ఉంది కాబట్టి 4000. 4 తర్వాత 3 జీరోస్. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ వేసుకోవాలి. ఏ నెంబర్ అయినా అంతే, ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ వేసుకోవాలి. నెక్స్ట్ 6 రాసినప్పుడు 6 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ వేసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ 2 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 జీరో ఉంది, 1 నెంబర్ కాబట్టి 1 జీరో. ప్లస్ 9 తర్వాత ఏం జీరోస్ లేవు కాబట్టి 9 వేసుకోవాలి. దీన్ని 4 × 1000, 4 × 1000 ప్లస్ 6 × 100 ప్లస్ 2 × 10, 2 × 10 ప్లస్ 9 × 1. అంటే ఇక్కడ 1000 వచ్చింది, 1000 ప్లేస్లో ఉన్నట్టు. 100s వచ్చింది, 100 ప్లేస్లో ఉన్నట్టు. 10 వచ్చింది, 10s ప్లేస్లో ఉన్నట్టు. 1 వచ్చింది, 1s ప్లేస్లో ఉన్నట్టు. ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక దీన్నే ఎక్స్పాండ్ ఫామ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవాలనేది. ఎగ్జాంపుల్ 8072. దీని యొక్క ఎక్స్పాండ్ ఫామ్ ఫస్ట్ ఎట్లా రాసుకోవాలి? 8 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? అన్ని జీరోస్ వేసుకోవాలి. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్. ప్లస్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరోనే వేసుకోవాలి. అది ఏ ప్లేస్లో ఉన్నదన్నది మనకు సంబంధం లేదు, అది ఎక్కడున్నా ఉండదు. జీరో నెంబర్లో జీరోనే వేసుకోవాలి. ప్లస్ అంత 7 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 నెంబర్ ఉంది కాబట్టి 1 జీరో. ప్లస్ 2 తర్వాత ఏం నెంబర్స్ లేవు కాబట్టి 2నే. జస్ట్ 8 × 1000 ప్లస్ 0 ప్లస్ 7 × 10 ప్లస్ 2 × 1. దీనిని ఎక్స్పాండ్ ఫామ్లో ఇచ్చి మనకు లెటర్స్ రూపంలో కూడా రాయమని అడుగుతాడు. రాయమన్నప్పుడు మనం ఏ విధంగా రాయాలనో చూద్దాం. 8000 72. జీరో ఉంది కాబట్టి దాన్ని రాసుకోవద్దు. నెక్స్ట్ ఇంగ్లీష్లో 8072. ఇదే విధంగా ఇప్పుడు పైన దాన్ని చూద్దాం. పైనది ఏంటిది? 4629. 4629. నెక్స్ట్ ఇంగ్లీష్లో 4629. 629. ఇట్లా రాసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఫేస్ అనేది ఎక్కడున్నా చేంజ్ కాదు, దాని ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతుంది. అదొకటి మనం రిమెంబర్ ఇట్. వేర్ ఇట్ ఈజ్ జీరో ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ 1s ప్లేస్లో ఉన్న నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ కూడా ఈక్వల్ ఉంటుంది.
వన్స్ ప్లేస్లో ఉన్న ఫేస్ వాల్యూ ఈక్వల్ ఉంటుంది. జీరో ఎక్కడున్నా కూడా దాని వాల్యూ అనేది జీరోనే. ఈ రెండు విషయాలు మనం దీంట్లో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 72,406. ఇట్స్ ఎక్స్పాండ్ ఫామ్, విస్తరణ రూపం. ఎట్లా ఉంటుంది? 7 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి? 7 తర్వాత 1 2 3 4 ఉన్నాయి. 4 జీరోస్. 70,000 ప్లస్ 2 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. 3 జీరోస్ ప్లస్ 4 తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 కాబట్టి 2 జీరోస్ ప్లస్ ఇక్కడ జీరో ఉంది, జీరో కాబట్టి జీరో ప్లస్ 6 తర్వాత ఏం లేవు కాబట్టి అంతే 6. దీన్ని రాసుకోండి. 7 × 10,000 ప్లస్ అంటే మనం ఇచ్చిన నెంబర్ ప్లేస్లో 1 వేసుకొని ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ రాసుకోవాలి. ప్లస్ 2 × 1,000, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1,000 అయితే. ప్లస్ 4 × 100, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 100 వస్తుంది. ప్లస్ 0 ప్లస్ 6 × ఏం జీరోస్ లేవు కాబట్టి 1 వేసుకుంటాం. వి రైట్ ఇన్ లెటర్స్ 72,406. 406. నెక్స్ట్ ఇంగ్లీష్లో 406. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్లో 2 యొక్క ప్లేస్ వాల్యూ అని అన్నాడు అనుకోండి. 2 యొక్క ప్లేస్ వాల్యూ అన్నప్పుడు 2 ఏ ప్లేస్లో ఉంది? థౌజండ్స్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ 2 యొక్క 1000 ప్లేస్లో ఉంది. మనం ఇప్పుడు ఎక్స్పాండ్ ఫామ్ గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఎక్స్పాండ్ ఇచ్చి మనల్ని షార్ట్ ఫామ్లో రాయమని అంటాడు. అయితే ఎక్స్పాండ్ ఇచ్చి షార్ట్ ఫామ్లో ఎలా రాయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ 5,674 ఇలా ఎక్స్పాండ్ చేసి ఇస్తాడు. ఇప్పుడు దీన్ని మనం నౌ వి రైట్ ఇన్ షార్ట్ ఫామ్. ఓకే, 5,672. 5,000 అని అంటే ఏం చేయాలి? 5 × 1000, 5 × 1000 ప్లస్ 600, 6 × 100, 600 అంటే 6 × 100 ప్లస్ 70, 7 × 10 ప్లస్ 4. Now we write here 5,000 plus 600 plus 70 plus 4. Okay, total how much? 5,674. 5 6 7 4 ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ we do another example. Example 8,400
and 63. 463. Now we write in short form. How many thousands? 8 thousands. 8 into 1000 plus how many hundreds here? 4 hundreds. 4 into 100. How many tens? 6 tens. 6 into 10. How many ones? 3 ones. 3 into 1. Now we write 8000 plus 400 plus 60 plus 3. 8463. ఇట్లా మనం రాసుకోవాలి. ఇఫ్ ఆస్క్ విత్ 0, ఒకవేళ 0తో అడిగితే ఎలానో చూద్దాం. 59,064. 59,064. 59,064. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలనో చూద్దాం. ఇక్కడ ఏమని అడిగిండు? 59,000. ఓకే, 59,000 అంటే 5 into 10,000 ప్లస్ 9 into 1,000 ప్లస్ 0. ఇక్కడ 100 ప్లేస్లో ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ 100 ప్లేస్లో 0 వేసుకోవాలి. నెక్స్ట్ 64. 6 into 10 ప్లస్ 4 into 1. ఇక్కడ 50,000 ప్లస్ 9,000 ప్లస్ 0 ప్లస్ 60 ప్లస్ 4. Now finally ఇంత 59,064 answer. Thank you for watching.